డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు. సభ సజావుగా జరిగేలాగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇక డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు సమావేశాల తేదీలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, ప్రియా, శీతాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఈసారి పార్లమెంటు సమావేశాలు ఎప్పటి నుంచి జరగబోతున్నాయి ఏంటి అనే దాని మీద ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సో పార్లమెంటు సమావేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఫైనల్ అయిందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. వాస్తవానికి ప్రతిసారి కూడా నవంబర్లోనే ప్రారంభమవుతాయి. అంటే నవంబర్ 24, 25 తేదీ నుంచి ప్రారంభమయ్యి ఆ తర్వాత 3 నుంచి 4 వారాల పాటు జరగడం మనం కామన్ గా చూసాము. సో మొదటిసారి ఈసారి సమావేశాలు డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అది కూడా 19 రోజుల షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అందులో శని, ఆదివారాలు పోగా మిగతా రోజుల్లోనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. వాస్తవానికి మనం గత వర్షాకాల సమావేశాలు చూసాము. సమావేశాలు మొత్తం కూడా ఎస్ఐఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ చేసినటువంటి ఆందోళనలు, తర్వాత బీజేపీ ఇచ్చినటువంటి కౌంటర్స్, ఫైనల్ గా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పుకోవచ్చు. సో మరి కనీసం ఈసారైనా సరే శీతాకాల సమావేశాలు పూర్తిగా అంటే ఫలప్రదంగా జరగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. కనీసం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన తమ ఎక్స్ ఖాతాలో తను షేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈసారి కూడా ఏ అంశాలను సిద్ధం చేసుకుంటున్నాయి ప్రతిపక్షాలు అనేటివి కనుక చూస్తే ప్రధానంగా విదేశాలకు సంబంధించి అంటే అమెరికా, భారత్ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా పదే పదే టారిఫ్లు పెంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైగా పాకిస్తాన్తో జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో దీన్ని కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యానని చెప్పారు. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక ప్రకటన చేయాలంటూ కూడా అటు ప్రతిపక్షాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ అంశాలతో పాటు చైనా బార్డర్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలు, దేశంలో ఇప్పుడు మళ్ళీ 12 రాష్ట్రాల్లో ఎస్ఏఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా జరగబోతుంది. ఓటర్ల సవరణ ప్రస్తుతం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా మళ్ళీ ప్రతిపక్షాలు ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు కీలక అంశాల ఎజెండాగా ప్రతిపక్షాలు అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ అన్ని అంశాలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు మరోసారి వేడెక్కనున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.